యేసుక్రీస్తు నామంలో మీకందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఈ ఆత్మీయ ఆహారం అనే ఈ ఉదయకాలపు కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. మీరందరూ దేవునిలో బలపడచ్చు, కుటుంబ సమేతంగా ప్రతిరోజు కూడా మీరు దేవునిలో ఎదుగుచు, మీరు సంతోషంగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని నేను ప్రతిరోజు మా ప్రియ శ్రోతల కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో చక్కటి మాట ఉంటుంది. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి దేవుడు కొంచెము కాలం మీకు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. మన జీవితంలో కొన్ని శ్రమల్ని మనం తట్టుకోలేక చాలా ఏడుస్తాం. ఏలియా యొక్క జీవితాన్ని మనం చూస్తే ఒక దినాన బాగా అలసిపోయాడు. కర్మేలు పర్వతం మీద సవాలు చేసి దేవుణ్ణి అడిగి గొప్ప అగ్ని అక్కడ పుట్టించి చాలామంది బయలు ప్రవక్తల్ని ఆయన హతము చేసినట్లుగా మనం చూడగలం. అంతేకాదు దాని తర్వాత మనం చూస్తే మరి యెజ్బేలు ఎప్పుడైతే బయలు ప్రవక్తలు అందరిని చంపేశావా, నీవు కూడా రేపటికల్లా వారిలో ఒకని వల్ల నేను చేయకపోతే చూడని చెప్పినప్పుడు ఆయన పరిగెత్తుకొని వెళ్ళిపోయి అలసిపోయేసి ఆ శ్రమను తట్టుకోలేక, ప్రభువా ఇంత మట్టుకు చాలును, నన్ను తీసివేసేసుకొని అన్నాడు. సోదరుడా, కొన్నిసార్లు కొన్ని శ్రమలు తట్టుకోలేక ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నావేమో, ఈ రీతిగా ప్రార్థన కూడా చేస్తూ ఉండవచ్చు బహుశా. అయితే ప్రభు ఏం చేస్తూ ఉన్నాడు? తన సెలవిచ్చిన రీతిగా తన నిత్య మహిమ కొరకనంట నేను మిమ్మల్ని పిలిచాడు. ఎందుకు పిలిచాడు మిమ్మల్ని? అదే కదా మనం చూస్తోంది. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి దేవుడు కొంచెము కాలము శ్రమ పడిన పిమ్మట, కొంచెము కాలమే శ్రమ ఉంటుంది. శ్రమ దేవుడే పంపించాడు, దేవుడే పెట్టాడు. ఎందుకు? నిన్ను ఆశీర్వదించడానికి, ఎందుకు? నిన్ను పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచడానికే. మరి ఎందుకు వరి అవుతూ ఉన్నావు? ఆ శ్రమలన్నీ కూడా మనల్ని ఏమీ చేయవు. నువ్వు జలముల్లో పడి వెళ్ళినప్పటికీ కూడా ఆ జలములు నిన్ను ముంచవు. నువ్వు అగ్నిలో కూడా వెళ్ళినప్పటికీ కూడా, అగ్ని లాంటి మహాశ్రమలు నిన్ను చుట్టుకుని ఉన్నప్పటికీ కూడా అవి నిన్ను కాల్చలేవు. మీకు గుర్తుండాలి, మోషే ఒక దర్శనాన్ని చూశాడు కదూ. ఆయన గొర్రెలు మేపుతూ ఉంటే ఆ సీనా పర్వతం దగ్గర ఆ యొక్క బుష్ లేకపోతే ఆ పొద మండుచు ఉన్నది, కానీ పొద కాలిపోలే. అలాగనే మన జీవితంలో కూడా ఏ వచ్చినా కూడా మనం పచ్చగానే ఉంటాం, మనం ఏమీ కాలిపోం. ఇంత మట్టుగా శ్రమలు పంపించి దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని స్థిరపరుస్తాడు, సంపూర్ణంగా చేస్తాడు, మనల్ని బలపరుస్తాడు. అదే కదా ఈ వాక్యం చెప్తూ ఉన్నది. కాబట్టి ప్రియమిత్రమా, ఎందుకు ఏడుస్తూ ఉన్నావు? ఎందుకు చాలా చాలా బాధపడిపోతూ ఉన్నావు? శ్రమ తట్టుకోలేకపోతున్నావా? ప్రభు వైపు చూస్తున్నావా? శ్రమ వైపు చూస్తూ ఉన్నావా? శ్రమ వైపు చూసావంటే నువ్వు తట్టుకోలేవు. కానీ నిన్ను పిలిచిన దేవుని వైపు నువ్వు చూసావంటే, ఆ పిలుపు నువ్వు అందుకొని ఆయన వైపు నువ్వు చూడగలిగితే, అబ్బా ఏం చేస్తావు చెప్పండి? ఆ శ్రమ నీకు సహాయం చేయడానికి వచ్చింది. ఆ శ్రమ నిన్ను స్థిరపరుస్తుంది, ఆ శ్రమ నిన్ను బలపరుస్తుంది, అదే శ్రమ నేను సంపూర్ణంగా చేస్తాను అన్నమాట. ఎందుకనంటే శ్రమ వచ్చినప్పుడు దేవుని ఇంకా హత్తుకుంటావు. శ్రమ వచ్చినప్పుడు దేవుని గట్టిగా నువ్వు పట్టుకుంటావు. శ్రమ వచ్చినప్పుడు దేవునికి హస్తము ఎలా నీకు తాకుతుందో నీకు అర్థమవుతుంది. శ్రమ వచ్చినప్పుడు ఇతరులను కూడా ఏ విధంగా నువ్వు ఆదరించాలో, వాళ్ళ కోసం ఎలాగ నువ్వు ప్రార్థన చేయాలో నీకు అర్థమవుతుంది. కాబట్టే కదూ దేవుడు ఆ శ్రమనిచ్చేది. కాబట్టి అధైర్యపడకు, నీకు మేలు కలగడానికే శ్రమిస్తూ ఉన్నాడు దేవుడు, నేను సంపూర్ణంగా చేయడానికే కదా. కాబట్టి అధైర్యపడకుండా ఆయన హస్తంలో మనం ఉన్నాము కాబట్టి, ఆయన అరచేతుల్లో మనం చిక్కుకుని ఉన్నాడు కాబట్టి ఎందుకు వరి, ఎందుకు చింత? సంతోషించు. మరలా చెప్తున్నాను, ఆనందించుడి, మరలా చెప్పుదని ఆనందించుడు అని అన్నాడు. ఈ శ్రమలన్నీ కూడా మమ్మల్ని పవిత్రతలోకి నడిపించడానికి దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. నమ్మి దేవుని స్తుతించు. ప్రార్థన చేసుకుందామా? ప్రేమగల మా తండ్రి, కృపగల మా రక్షక, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ కొంచెం శ్రమని ఓర్చుకునేటువంటి కృపను మాకు దయచేయండి అయ్యా.
శ్రమల వల్ల మమ్మల్ని బలపరుస్తానన్నారు, స్థిరపరుస్తానన్నాడు, సంపూర్ణంగా చేస్తానన్నారు. కాబట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. మేము నాయన ఆ శ్రమల్ని మేము రిసీవ్ చేసుకునేటువంటి వారిగా కృప చూపించండి. మా శ్రోతలు ఎవరు కూడా ప్రభా ఆందోళన చెందకుండా శ్రమ వచ్చినప్పుడు సంతోషించి ఎదుర్కొని ప్రభా మిమ్మల్ని హత్తుకునేటువంటి భాగ్యం దయచేయండి నాయన. మిమ్మల్ని మీరు పిలిచారు కాబట్టి మీ వైపు చూసుకుంటూ వారి జీవితాలను కొనసాగించేటువంటి అనుభవంలోకి వారిని తీసుకొని వెళ్ళండి తండ్రి. మీ కృపగల హస్తాలకి మా శ్రోతలందరిని అప్పచెప్పుతూ ఉన్నాం. మీ దీవెనలతో కప్పండి. మీ మహిమ, మీ తేజస్సు నాయన, మీ ప్రసన్నత, మీ ప్రభావాన్ని ఇంకొకసారి రుచి చూచేటువంటి కృపను ఆ అనుభవంలోకి వారిని తీసుకుని వెళ్ళవలసిందిగా వేడుకుంటూ ఉన్నాం. మీ దయగల మాటలు వారి యందు ఉంచి మీ ప్రేమతో వారికి హెచ్చరిక చేయండి. ఆయన మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ నాయన మీరు నడిపిస్తున్నందుకు కూడా మీకు స్తుతులు చెల్లించుకుంటూ ఇదైనా ఆశీర్వాదాలతో బహుగా నాయన అలంకరించవలసింది వేడుకుంటూ యేసుక్రీస్తు దివ్యమైన నామంలో అడిగి వేడుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరుడా, ఐ నో దట్ యు ఆర్ బీయింగ్ బ్లెస్డ్ బై దీస్ మెసేజెస్. ఇఫ్ దట్స్ సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు కూడా షేర్ చేసి మరి ఈ పరిచర్య కోసము ప్రతినిత్యము మీరు ప్రార్థన చేయవలసిందిగా మనవి చేసుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.